ఇక ఇటు కల్వకుంట్ల కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. కవితకు ఆఫ్టర్ ఆల్ అని ఆమెకు అంత సీన్ లేదన్నారు. రెండు చేతులే కాదు కాళ్లతో కూడా అడ్డదిడ్డంగా తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు, తెలంగాణను దోచుకున్న పిశాచి అని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు కవిత బీజేపీకి మద్దతిస్తోందని అన్నారు మధు యాష్కి. బీఆర్ఎస్ బలహీనపరిచి బీజేపీని బలోపేతం చేయాలన్నదే కవిత ప్లాన్ అని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటి వారు అని అంటున్నారు. ఇంకో అల్లుడు హరీష్ రావు, ఇంకొక సంతోష్, చెట్ల సంతోష్, వీళ్ళంతా సంపాదించుకున్న అక్రమ కోట్ల గడించిన వీళ్ళంతా కూడా ఫార్ములా 1 నుంచి తోడుకుంటే ప్రతి దాంట్లో కూడా డబ్బులు కాజేసింది. వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం అక్రమాస్తులు కాపాడడానికి కొరకే ఇవి 2 కళ్ళు కాదు, 4 కళ్ళు కాదు, 2 చేతులు మనిషికి ఉంటే 4 చేతులతోటి కాళ్ళతోటి దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల వాళ్ళ అయ్య, అన్న, బావ ఈమె కలిసి చేస్తారు. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, తెలంగాణకి ఏదో పోరాటం చేస్తున్నా అనుకున్నారు. ఈమె పిత అని అంటుంది చూడు, తెలంగాణ పిత అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పిశాచిగా మారి దోచుకున్నది వాళ్ళ అయ్య. కేసులు ఇరుక్కుంది, 6 నెలలు జైలుకి పోయింది కదా. ఆ కేసు నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క సహాయం అవసరం. అది బయటపడాలంటే అటు నరేంద్ర మోదీ గారు, హెచ్ఎం షా గారి యొక్క సహకారం అవసరం. దాని కొరకే ఇటు బీజేపీ పార్టీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారానికి వస్తామని చెప్పి ఆశలు కలుగుతూ ఉన్నది. అది నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి. అది బలహీనపడ్డప్పుడే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆశిస్తారు. అందుకని ఈమె అట్లా తోసేసినారు. ఈమె కేసులకు వెళ్ళి బయటపడడానికి కొరకంటూ మద్దతు ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ జరిగిందే ఇది. మేము పక్క రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అవినీతి కేసులు జైలుకు వచ్చిన ఉన్నారు. వాళ్ళు తహతలాడుతూ ఉంటారు నరేంద్ర మోదీ కాలు మొక్కడానికి కొరకు. సో ఇక్కడ కూడా అదే సంత జరుగుతూ ఉన్నది. ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కరిగి అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు, కరోనా జరిపి సామాజిక న్యాయం చేకూరుస్తున్నప్పుడు దీన్ని బలహీనపరచడానికి కొరకే చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇది నెరవేరదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. న్యాయవాదిగా మేమందరం కూడా వీళ్ళ యొక్క అసలు అటు గుట్టును బయట బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తుగానే పనిచేసింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమైనా పనిచేసిందా? తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికైనా పనిచేసిందా? సో ఇద్దరు ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు. వాళ్ళు మీ పైన, వారు వీరిపైన మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ఏమి వ్యత్యాసమే ఉండదు. ఒక నాన్నకు 2 ముఖాలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. అసలు కవిత మాట్లాడేదానికి అంత సీన్ లేదు. మునుగుతున్న బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు ఏం చేసింది తెలుసా? తెలంగాణ ఏర్పడ్డాక కుటుంబ సమేతంగా ఇంక్లూడ్ కవితమ్మ, మొగడు, పిల్లలు గిట్ట పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి ఆయన కేసీఆర్ ఒకటే అన్నాడు, అమ్మ నా జీవిత లక్ష్యం తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది, ముఖ్యమంత్రి ప్రకటిస్తే పార్టీ విలీనం చేస్తానది. సో నీ పార్టీ ఇది కాదు, మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంకు తెలంగాణ ఇచ్చినా కాబట్టి ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలు గుర్తించినాను, నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి కాదని చెప్పి రాజకీయంగా నష్టపోతున్నా కూడా తెలంగాణ ప్రజలు ఆకాశం నడుచుకోవడానికి పనిచేసింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ మునుగుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ఇచ్చినప్పటికీ బతికి బయట బట్టగట్టిరు. ఇవాళ కోట్లు గడించినారు. వాళ్ళు మాట్లాడేది ఏంది? వాట్ ఈజ్ కవిత? ఆఫ్టర్ ఆల్ ఆమె సీన్ ఏంది అసలు? ఆమెకి జిఎస్టీ కుంభకోణంల కాడికి వెళ్ళి అటు నిజామాబాద్ నుంచి తోడుకుంటే ఏ దాంట్లో ఆమె కుంభకోణం చేయబెట్టలే. ఆమె ప్రతి దాంట్లో ఆమె అవినీతిలో ఉన్నది. షీజ్ ఎ లేడీ.